హాయ్ అండి, వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫస్ట్ టైం చూసారు తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము ఎక్కడికో ఆటోలో వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఏంటంటే ఆ రోజు ప్రోగ్రామ్ మేము మొన్న ఇది ఆదివారం తీసామండి. అండ్ ఆదివారము మాకు కార్తీక మాసపు లాస్ట్ ఆదివారం చాలా ఎంజాయ్గా గడిచింది. నేను ఆ వివరాలన్నీ చక్కగా చెప్తాను. మాకేమేమి వచ్చినాయి గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్ ఏమి వచ్చినాయి, మేము వెళ్ళేటప్పటికి ఎంత అయింది, ఎన్నింటికి వచ్చాము నైట్, అసలు ఏంటి ఆ ప్రోగ్రాము మొత్తం చక్కగా కళ్ళకి కట్టినట్టుగా చెప్తాను. ఎక్కడా మిస్ అవ్వద్దు. మేము ఇంకా తెనాల్లో బయలుదేరామండి. ఆటోలో మేము గుంటూరు వెళ్తున్నాము. ఆటో ఎక్కేసి ఇక్కడ దిగేసేసి మన వంతెన దగ్గర దిగేసి ఇంకా గుంటూరు బస్సు ఎక్కానమాట. అసలు చాలా తక్కువ మంది ఉన్నారు కదా జనం. ఎర్లీ మార్నింగ్ 6:30 అండి. భలే ఉంది జర్నీ మాత్రం. క్లైమేట్ కూల్గా చక్క ఫ్రెష్గా రెడీ అయ్యాము. హాయిగా ఉంది జర్నీ చేస్తుంటే. అందుట్లో చాలా ఖాళీగా ఉంది. బస్సు కూడా ఇరుకిరుగ్గా ఉంటే కొంచెం ఇదిగా ఉంటుంది. ఇంకా అక్కడ దిగేసామండి. దిగేసేసి నెక్స్ట్ ఇంకా గుంటూరులో కూడా ఆటో ఎక్కామన్నమాట. ఏటుకూరు రోడ్డు దగ్గర దిగాము. సంగడిగుంట ఏటుకూరు రోడ్డు అంటారు. ఆ రోజు ప్రోగ్రాము ఏంటంటే మీకు చెప్తారనమాట వివరం. ఇదిగోండి, ఇక్కడ వివాహ కన్వెన్షన్ అని కళ్యాణ మండపం ఉందండి ఏటుకూరు రోడ్లోనే. ఇంకా అక్కడ దిగేసేసి అక్కడ మేము ముందు మా పేరు అవన్నీ ఎన్రోల్ చేయించుకున్నామన్నమాట. 7:45 కల్లా అక్కడ కళ్యాణ మండపం దగ్గర ఉన్నామండి. 9 లోపల వెళ్ళిన వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్స్ అన్నారు. అదిగోండి 9 లోపల వచ్చిన వాళ్ళకందరికీ వాళ్ళు నేమ్ నోట్ చేసుకుంటున్నారు అనమాట. మా నేమ్స్ నోటు ప్లస్ మా రసీదు అవన్నీ వాళ్ళు నోట్ చేసుకుంటున్నారు. అదిగోండి రసీదు కూడా. ఎందుకు ఈ ప్రోగ్రామ్ ఏంటో అనుకుంటున్నారా? చదువుతాను, వినండి. జై వాసవి. అందరికీ నమస్కారం. అవార్డులు, బహుమతులు, రుచికరమైన వంటకాలు, అనుభూతులు, కేరింతలు, పులకింతలు, ఆనంద క్షణాలు, ఆత్మీయుల కలయికలు, వీటన్నిటి సమ్మేళనమే మన నారాయణ సేవానంద ప్రశంసల సదస్సు. ఎన్ఎస్పి డిస్కాన్ V217A జిల్లా గవర్నర్ వాసవియన్ డైమండ్ KCGF పువ్వాడ నాగవెంకట నారాయణ గారి ప్రతిష్టాత్మక ఎన్ఎస్పి డిస్కాన్కు మీరందరూ తరలి రావాలని ఆహ్వానం పలుకుతున్నాము. డియర్ వాస్వియన్స్, మీ క్లబ్ అధ్యక్షులు జెడ్సీ అండ్ ఆర్సీల వద్ద త్వరగా మీ పేరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సినదిగా మనవి. డిస్కాన్ డెలిగేట్స్కు రుచికరమైన బ్రేక్ఫాస్ట్, స్నాక్, విందులతో పాటు ఆకర్షణీయమైన బహుమతులు, అవార్డులు. మహిళలకు చీర, పసుపు, కుంకుమ, గాజులతో కూడిన సౌభాగ్యం కిట్. డిస్కాన్కు 9 గంటల లోపల విచ్చేసిన మొదటి 100 మంది ఎర్లీ బర్డ్స్కి గిఫ్ట్స్. గంటకి లక్కీ డిప్స్ ద్వారా ఆకర్షణీయమైన 32 LED టీవీలు 2, సిల్వర్ గిఫ్ట్స్ 25, మిక్సర్స్ 2, కుక్కర్స్ 2, సో మెనీ గిఫ్ట్స్. వేదిక వివాహ కన్వెన్షన్ ఏటుకూరు రోడ్డు గుంటూరు. ఇదండి ఇన్విటేషన్ వచ్చింది మాకు. మేము ఇంకా వెంటనే మా పేరు ఎన్రోల్ చేసేసుకొని ఈచ్ టికెట్ 200 రూపీస్. మేము 4 మెంబర్స్ కదండి. అందుకని మేము 800 వాళ్ళకి ఫోన్పే చేసేసి మా పేరు అది ఎన్రోల్ చేయించుకున్నామన్నమాట. ఇక్కడ వాళ్ళు రాస్తారనమాట. మన పేరు ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు రిసిప్ట్ ఇచ్చారు. ఆ రిసిప్ట్ వాళ్ళకి చూపిస్తే అందుట్లో మేము ఎర్లీగా వెళ్ళాం కదా, చక్కగా వాళ్ళు నోట్ చేసుకున్నారు. మా రసీదు అవన్నీ నోట్ చేసుకున్నారు. ఇదిగోండి ఇలాగ కూర్చున్నారండి స్టెప్స్గా. ఏంటంటే మొత్తం దగ్గర 1000 మెంబర్స్ అండి. ఆ 1000 మెంబర్స్ ఒక చోటే అంటే చాలా క్లమ్జీగా బాగా కొట్టుకుంటుంటారు కదా. అందుకని ఆ రసీదుల మీద నెంబర్స్ ఉన్నాయండి. 100 మన మామూలుగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే 150 నెంబరు, 160, 175, 200, 3 అట్లా ఉంటాయి కదా. పైన చక్కగా వాళ్ళు స్టిక్కర్ అంటించేశారండి. ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ వరకు ఇక్కడ కౌంటరు, ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ వరకు ఇక్కడ కౌంటర్ అని చాలా చాలా ప్లాన్ కదుకోండి. 600 to 800 వరకు అక్కడ. అంటే ఒక్కొక్క స్టాల్ దగ్గర 200 మెంబర్స్ వాళ్ళ దగ్గర రాస్తారనమాట. అట్లాగా మేము ఇంకా మా రిసిప్ట్ వచ్చేటప్పటికి 150 నెంబరు ఏమో సంథింగ్ 200 నెంబరు. ఇంకా మేము ఆ పైన స్టిక్కర్ చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాయిపించుకున్నామన్నమాట. మేము ఎర్లీ మార్నింగ్ 9 లోపల వెళ్దామని కావాలనే మేము 5కి టైం పెట్టుకున్నామండి.
5కి టైం పెట్టుకొని ఇంక వెంటనే లేవగానే గ్రేజర్ ఆన్ చేసేసుకున్నాము. ఇంట్లో పని చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి 6:30కి బయటికి వద్దామని చెప్పేసి మేము అనుకున్నాము అనమాట. మేము ఎక్కడికి వెళ్తున్నా సరే ఒక టైం అంటూ పెట్టుకుంటాం. ఈ టైంకి మనం బయటకు వచ్చినట్టు ప్లాన్ చేసుకుందామని. ఏంటంటే అలా పెట్టుకుంటే ఏంటంటే మనకి పనులు తొందరగా అయిపోతాయి. మీరైనా ఇంట్లో పనులైనా సరే ఒక పావుగంట ఓకే టైం పెట్టుకోవటం అంటే అలారం పెట్టుకోవటం కాదండి. జస్ట్ ఉత్తనే అలా మన వాల్ క్లాక్ వైపు చూసి ఓకే ఒక హాఫ్ అన్ అవర్లో మనం బయటకు వచ్చినట్టు ప్లాన్ చేసుకుందాం అని అనుకున్నాం అనుకోండి, ఫాస్ట్గా చెయ్యాలనిపించింది. అమ్మో టైం అయిపోతుంది మనం అనుకున్న టైం అని చెప్పి గడియారం వైపు చూసుకుంటూ దబదబ పని చేసుకోవచ్చు అనమాట. అలా టైం పెట్టుకున్నాము. ఇంకా మేము ఇంకా ఎలా బయటకు వచ్చాము ఏంటి మళ్ళీ మీకు చెప్తుంటాను ముందు స్కిప్ మాత్రం చేయబాకండి. మంచి వండర్ఫుల్ ప్రోగ్రామ్ అనమాట ఇది. ఇదిగోండి చక్కగా ఎంట్రన్స్లో పూలతో డెకరేషన్ చేశారు, చక్కగా శివలింగం పెట్టారు. కార్తీక మాసం కదండి, శివలింగం పెట్టి అలంకరణ చేశారు. కార్తీక మాసం ఓన్లీ ఈశ్వరుడికే కాదండి, విష్ణుమూర్తికి కూడా ప్రీతికరమైన మాసం అనమాట. అందుకని మళ్ళీ ఎక్కడ విష్ణుమూర్తి గారు కూడా ఫీల్ అవుతారేమోనని ఆయనది అమ్మవారిది కూడా చక్కగా పెట్టారనమాట. కాళ్ళు ఒత్తుతున్నట్టు శేషపాన్పుపై అయ్యవారు పడుకుంటే చక్కగా అమ్మవారు కాళ్ళు ఒత్తుతున్నట్టు చక్కగా అది కూడా చక్కగా విగ్రహం అది పెట్టారు. బాగుంది అది కూడా. ఇంక ఇదిగోండి ఇంక మేము లోపలికి ఎంటర్ అవుతున్నాము. చాలా పెద్దదండి. మేము ఇదే ఫస్ట్ టైము ఈ కళ్యాణ మండపానికి రావటం అనమాట. అంటే తెనాలి కాబట్టి మాది తెనాల్లో ఉన్నవి వెళ్తాము. ఈ గుంటూరుకి అనేది మనకి పిలుపులు తక్కువ ఉంటాయి కదండి, అందుకని ఇదే ఫస్ట్ టైము. ఎంత పెద్దదంటే అసలు 1000 మెంబర్స్ పట్టే కళ్యాణ మండపం అంటే ఇంక మీరే ఆలోచించండి. అసలు ఎక్కడా క్లమ్జీ లేదు. ఇదిగోండి ఇక్కడ ఒక ఈవెంట్ పెట్టానమాట. ఎందుకంటే వాసవి క్లబ్లో ఈ గవర్నర్ ఈ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ రావాలి అంటే ఆ మాత్రం ఈవెంట్ పెట్టాలి కదండి, బాగుంటుంది కదా. నార్మల్ పీపుల్ లాగా లోపలికి వస్తే థ్రిల్లింగ్ ఏముంది, ఇంకా వాళ్ళకంటూ ఒక రాయల్టీ ఉంది కాబట్టి అలానే చక్కగా ఒక ఈవెంట్లో వస్తే చాలా బాగుంటుంది. అందుకని ఆ ఈవెంట్ అనేది పెట్టారు. ఇంకా మహిళలు వదలరు కదండి, ఏది చూసినా కూడా చక్కగా దాంట్లో కూర్చొని చక్కగా ఫోటోలు అవన్నీ దిగారనమాట. ఎర్లీ మార్నింగ్ వెళ్ళామనుకోండి ఇలాంటివన్నీ అవకాశాలు ఉంటాయి మనకి. ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళేటప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఉండాలి అక్కడ. నష్టమేముందండి, ఇంట్లో ఎప్పుడు ఉండే ఆ టీవీలు అవన్నీ ఎప్పుడు ఉండే ప్రోగ్రామ్స్ అవన్నీ ఎప్పుడు ఉండేయే. కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ ఇలాంటివి మళ్ళీ రావు, ఈ టైప్ ప్రోగ్రామ్స్. అందుకని ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళామనుకోండి చక్కగా ఇవంతా నేనంటే షూట్ చేయొచ్చు. ఇది కూడా మరి ఇందాక వాళ్ళు ఈవెంట్లో కూర్చొని చక్కగా ఫొటోస్ దిగారు కదా, అట్లాగా చక్కగా ఎంటర్టైన్మెంట్ చేసుకోవచ్చు మనం. ఇదిగోండి వాళ్ళందరికీ కూడా ఈ షీల్డ్స్ ఇస్తారనమాట. వాసవి క్లబ్ వాళ్ళందరికీ గ్రూప్స్ ఉంటాయి కదండి, వనితా క్లబ్, వాసవి క్లబ్, ఆంధ్ర ప్యారిస్, అట్లా ఇవన్నీ గ్రూప్స్ ఉంటాయండి వాసవి క్లబ్స్లో. ఇప్పుడు మీరు చూసే వాళ్ళలో చాలామందికి వీటి గురించి తెలుసు, నో ప్రాబ్లం. కాకపోతే తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఏంటి ప్రోగ్రాము, ఒక పెళ్ళ లేకపోతే ఏదైనా ఫంక్షనా అని అనుకుంటారు. కాబట్టి వాళ్ళకు కూడా తెలియాలని నేను కొంచెం వివరంగా చెప్తున్నానండి. వాసవి క్లబ్స్ అనేవి ఉంటాయి కదా, వాళ్ళ తరపున ఇది పెద్ద హైలైట్ ప్రోగ్రామ్ అండి. ఇదిగోండి కళ్యాణ మండపంలో అటు ఇటు కూడా ఈ పెద్ద పెద్ద స్టాట్యూలు పెట్టారు, బాగున్నాయి. ఇంకా ఈ ఈవెంట్ దగ్గర చక్కగా అందరూ దిగుతున్నారు. ఇదిగోండి మేము రసీదు ఇచ్చిన వాళ్ళకి ఈ ఎంట్రన్స్ ఈ కూపన్ ఇచ్చారండి పెద్దది. దాంట్లోనే స్నాక్స్ కూపను అండ్ బ్రేక్ఫాస్ట్ కూపను, టీ కూపను, మసాలా కూపను అండ్ లంచ్ కూపను, రిటర్న్ గిఫ్ట్ కూపను అన్నీ దీంట్లోనే ఉంటాయండి. ఈ కార్డులోనే మనం ఒక్కోటి చించి ఇవ్వాలన్నమాట. అదిగోండి ఆ పెద్ద కార్డులో ఆ బ్రేక్ఫాస్ట్ కూపన్ అనేది ఇంకా దగ్గర 9:15 అయిపోయింది. సరే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి చైర్స్లో కూర్చుందాము, మళ్ళీ నిండిపోతాయి చైర్స్ అని చెప్పి మేము ముందు లోపలికి వెళ్ళి ఆ ఈవెంట్ దగ్గర ఆ ఫొటోస్ ఆ వీడియోస్ దిగేసి చైర్స్లో కర్చీఫ్స్ వేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చామండి. ఇంకా జనాలు పెరిగితే ఇంకా ఎక్కువ రష్గా ఉంటుంది అని చెప్పి ఇంకా వచ్చాము. ఇదిగోండి చక్క బ్రేక్ఫాస్ట్ కూడా చాలా చక్కగా పెట్టారు. 2 రకాల చట్నీలు వేశారు, చక్కగా గారె వేశారు, కట్టి పొంగలి, ఇడ్లీ, చక్కగా 3 రకాలండి ఐటమ్స్ అండ్ సాంబారు అండ్ కాఫీ, టీ, బ్రూ, పాలు, మనకి ఇంకా ఏది కావాలంటే అది చాయిస్ అక్కడ ఉన్నాయి. ఇదిగోండి చక్కగా శనగపప్పు చట్నీ అండ్ అల్ల పచ్చడి అండ్ కారపొడి, నెయ్యి, మళ్ళీ పుట్నాల పొడి అంటే పొడుమంటారు కదా అది,
సాంబారు అసలు భలే చక్కగా పెట్టారండి. అసలు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మేము ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తామండి. టికెట్ ఉంటే కంపల్సరీ టికెట్ కొనుక్కొని వెళ్తామన్నమాట. ఎందుకంటే చాలా నీట్గా ఉంటాయి ఇలాంటి ప్రోగ్రామ్స్, చాలా అఫీషియల్గా జరుగుతాయి, బాగుంటాయి. ఇంకా అక్కడ వచ్చేటప్పటికి గౌతమ్ బుద్ధుడి విగ్రహం కూడా పెట్టారండి, బాగుంది. ఇదిగోండి ఇంకా బయటకు వచ్చినాక చూసారా మరుగుతున్నాయి, టీ మరుగుతున్నాయి, ఇక్కడేమో పాలు కాగుతున్నాయి, ఇక్కడేమో పంచదార పౌడర్, అది స్పీడ్గా చేయాలి కదండి, పంచదార కరిగినా కరకపోయినా అని చెప్పి చక్కగా ప్లాన్గా పౌడర్ పెట్టేసుకున్నారు, పంచదార పౌడరు. ఇదిగోండి బ్రూ కావాలంటే బ్రూ కలుపుతున్నారు. అండ్ టీ పొడి పక్కనే పెట్టుకున్నారు. అంటే మనకేది కావాలో అది చాయిస్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఒకేసారి క్యాన్లో కలిపేసుకుంటారు, టీ ఆర్ కాఫీ, అంతే, ఇంకా చాయిస్ లేదు. కానీ ఇది బాగుందండి, చూసారా ఇలాచీ పౌడర్ కూడా చక్కగా మిక్సీలో వేసి పొడి పెట్టుకున్నారు పక్కన, చాలా బాగుంది. ఈ సిస్టమ్ మాత్రం ఇదే ఫస్ట్ టైం నేను చూడటం అండి. టీ కాఫీ ఉంటుంది ఓకే, ఇలాగ కావాల్సి వస్తే ఉత్తపాలైనా కాఫీ ఇలాంటివన్నీ అవైలబుల్ ఇక్కడే చూడటము. నెక్స్ట్ ఈ కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళండి ఇక్కడ ఒక స్టాల్ పెట్టారు. ఏంటంటే వాళ్ళు మనం డిపాజిట్ చేసుకోవటం కానీ ఎవ్రీ మంత్ ఇంత కట్టడం కానీ అమ్మే వాళ్ళ వీడియో తీస్తుంటే దానికి సంబంధించిన సార్, మేడం ఆ పాంప్లెట్ మీకు ఇస్తున్నట్టుగా మేము ఒక ఫోటో తీసుకుంటాం మేడం అన్నారు. ఇంక అంతకంటేనా అసలు మనం ముందుంటాము వీడియోలకి ఫోటోలకి అని చెప్పి ఓకే షూర్ సార్ అన్నాను. ఇంకా వాళ్ళకి సంబంధించిన పాంప్లెట్ నాకు ఇస్తున్నట్టుగా ఇదిగోండి వాళ్ళ తరపున మనిషి ఫోటో తీస్తున్నాను అనమాట. అంటే ఈ ఫోటో పైకి పంపించుకుంటారు, ఓకేనా. ఇంకా అట్లా ఫోటో తీసుకున్నారు. ప్లస్ వీళ్ళు వచ్చేటప్పటికేసి ఒకే శారీస్ కట్టుకొని వచ్చారండి. గుంటూరు అనమాట వీళ్ళది, వీళ్ళు వాసవి క్లబ్ దాంట్లో సంబంధించిన వాళ్ళేను. కాకపోతే చక్కగా ఒకే శారీ కట్టుకుందాము సరదాగా ఉంటుంది అనుకొని ఉంటారు, ఇంకా ఒకే శారీ కట్టుకున్నారు. ఇదిగోండి ఇంకా ఇప్పుడిప్పుడే జనాలు కొంచెం పెరుగుతున్నారు, 9:30 10 అట్లా అవుతుంది కదా, బాగా వస్తున్నారు. ఇదిగోండి ఇంకా మళ్ళీ టిఫిన్ సెక్షన్ దగ్గరికి ఉత్తనే వచ్చాను, మా పిల్లలు ఏం చేస్తున్నారా అని. సరే తినేసాము వచ్చాము, ఇంకా కూర్చున్నామండి మా సీట్లలో. అక్కడ ఒక పెద్ద కార్డు ఇచ్చారు, అది శివ, ఒకవైపు శివ రాయమని గళ్ళు ఉన్నాయి, ఒకవైపు రాముల వారి బొమ్మ వేసి రామ రాయాలి. అది పెద్ద రూల్ ఏం లేదండి రాయాలని, జస్ట్ మనం ఉత్తనే టైంపాస్కి కూర్చున్నాం కాబట్టి రాయండి, ఎవరైనా రాస్తారా ఇంట్రెస్ట్ ఉంటే రాయండి అని చెప్పారు, అంతేగాని బలవంతం ఏం పెట్టలేదు. సర్లే చక్కగా కూర్చున్నాము, ఎర్లీ మార్నింగ్ చక్కగా రెడీ అయ్యి కూర్చున్నాము, అందుట్లో కార్తీక మాసం కదా అని చక్కగా అందరూ ఇంట్రెస్ట్గా ఖాళీగానే కూర్చున్నాము, ఇంకా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఇంక అందుకని సరే ఖాళీగానే ఉన్నాం కదండి, చాలామంది తీసుకున్నారు ఇంట్రెస్ట్గా. ఇంకా పెన్స్ ఉంటాయి కదండి, వాళ్ళే పెన్ను కూడా అవైలబుల్ చేశారనమాట. మనం రాసేసి కార్డు పెన్ను వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ మేము ఎప్పుడు పెన్ అనేది మాకు బ్యాగ్లో ఉంటుంది, పెన్ ఉంది కదా అని చెప్పేసి మేము ఇంకా రాసేసి వాళ్ళకి ఇచ్చాము. ఇదిగోండి ఈ ముగ్గురు వీళ్ళు వాసవి క్లబ్కి సంబంధించిన వాళ్ళేను, జస్ట్ యాంకర్గా వీళ్ళని సెలెక్ట్ చేశారనమాట. అందుకంటే కొంచెం టాకింగ్ పవర్ బాగుంది. వీళ్ళు వచ్చేటప్పటికి ఇటు లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్ శారీ కట్టుకున్న మేడం వాళ్ళది కాకినాడ అండి. ఇంకా వీళ్ళిద్దరి డీటెయిల్స్ నాకు తెలియదు, ఎందుకంటే ఆ మేడం మాట్లాడుతూ చెప్పారనమాట మాది కాకినాడ అని చెప్పి. ఇంకా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు పువ్వాడ నాగ వెంకట నారాయణ గారండి, వాళ్ళ మదర్కి వాళ్ళ అమ్మగారికి పాదసేవ చేశారనమాట. వాళ్ళదేనండి ఆ సార్ వాళ్ళదే ఈ ప్రోగ్రామ్ అంతా అనమాట. ఈయన పోస్ట్ వచ్చేటప్పటికి డిస్ట్రిక్ట్ గవర్నర్ అండి, వాసవి అని డైమండ్ KCGF పువ్వాడ నాగ వెంకట నారాయణ గారు అనమాట ఆయన పేరు. ఇంకా పాదసేవ చేశారు వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ మిస్సెస్ కూడా కూర్చొని చక్కగా పాదసేవ చేశారనమాట. ఇదిగోండి ఇంకా వాసవి అమ్మవారిది ఫోటో పెట్టారు, అండ్ ప్రమిద అదంతా పెట్టారంటే దీపం వెలిగించి ప్రోగ్రాము స్టార్ట్ చేయటానికి అనమాట. ఇదిగోండి అందరూ ఇప్పుడిప్పుడే వచ్చి కూర్చుంటున్నారు అనమాట. తెనాలి వాళ్ళు కూడా చాలామంది వచ్చారండి, అది కూడా అనురాధ అని చెప్పేసి మా ఫ్రెండ్. అందరూ చక్కగా చైర్స్లో కర్చీఫ్స్ వేసుకొని వెళ్ళి టిఫిన్ చేసేసి వచ్చారు. ఇదిగోండి ఇంకా వీళ్ళు ఇంకా ఇక్కడ ఒక భరతనాట్యం ఒక పాప వేసింది, చిన్న పాప వేసింది, బాగుంది అది కూడా. అసలు ప్రోగ్రాం అంతా చక్కగా కన్నుల పండుగగా చక్కగా ఎక్కడ అంతమంది ఉన్నా కూడా ఎక్కడ రద్దీ లేకుండా నీట్గా చాలా అఫీషియల్గా జరిగిందండి ప్రోగ్రాం అంతా. మీరు ప్రోగ్రాం అంతా చూస్తునండి, నేను బ్యాక్గ్రౌండ్ మాట్లాడుతుంటాను.
ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మేము చెప్పా కదండి, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మేము చాలా ఇంట్రెస్ట్ చూపిస్తామని చెప్పి ఇట్లాంటిదే మేము 2 years క్రితం వెళ్ళాము. ఇలానే కార్తీక మాసంలోనే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ కార్తీక మాసంలోనే పెట్టుకుంటారు. అంటే వన సమారాధన లాగా ఉంటుంది. అండ్ కార్తీక మాసం అంటే కొంచెం ఎక్కువ జనాలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇట్లాంటి వాటికి అని చెప్పి ఇలాంటి ప్రోగ్రామ్స్ కార్తీక మాసంలోనే పెట్టుకుంటారు. అండ్ 2 years బ్యాక్ బీ కన్వెన్షన్ హాల్ అని దాంట్లో పెట్టారండి. అది కూడా వచ్చేసి మన సంగడిగుంట అనమాట, గుంటూరు. చాలా పెద్దది అది కూడా. అప్పుడు కూడా వీడియో తీశాను కానీ జస్ట్ ఉత్తనే స్టేటస్లో పెట్టాను. అప్పుడు యూట్యూబ్ అనేది నేను స్టార్ట్ చేయలేదు, అందుకని జస్ట్ స్టేటస్లో పెడితేనే చాలా మంచి రెస్పాండ్ వచ్చిందనమాట. ఎక్కడ పుష్ప బాగుంది, భలే బాగా జరిగిందని. అదే మేము అనుకున్నాం అనమాట. అది కూడా మనం యూట్యూబ్ అప్పటికే స్టార్ట్ చేస్తే అది కూడా పెట్టేవాళ్ళము అని చెప్పి. కానీ పర్లేదు, నో ప్రాబ్లం అనుకున్నాము. అది కూడా బీ కన్వెన్షన్ హాల్లో జరిగిందండి. సేమ్ ఇట్లానే అది కూడా, కాకపోతే పేర్లు వేరు, కళ్యాణ మండపం వేరు, అంతేను. అది వచ్చేటప్పటికి అప్పుడు టికెట్ 100 rupees అండి. అది 100 rupees టికెట్. సేమ్ ఇట్లానే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, ఈ గిఫ్ట్లు మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ ఇంతేను. ఇప్పుడు మరి 2 years అయిపోయింది కదండి, మరి పెరిగిద్ది కదండి కాస్ట్లు, అందుకని 200 చేశారనమాట. కానీ మనకు ప్రాబ్లమే లేదండి, 200 వేస్ట్ అయిందని లేదు. చక్కగా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చక్కగా ఎంటర్టైన్మెంట్గా జరిగింది. ప్లస్ లక్కీ డిప్స్ ఇచ్చారు. అంటే మాకు రాలేదండి, ఒక క్వశ్చన్ వేశారు, ఇదిగోండి వీళ్ళు ఆన్సర్ చెప్పారు. దానికి రంగమ్మ గంగమ్మ అని సాంగ్ ఉంది కదండి, ఏ సినిమా అది, ఏ సినిమా, ఆ సినిమా సాంగ్, ఆ మూవీ సాంగ్ అనమాట. వాళ్ళు డ్యాన్స్ చేశారు. ఇదిగోండి ఇంకోటి చెప్పారు వాళ్ళు, ఏమండి మన క్లబ్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పారు ఓపెన్ చేసి. ఇంకా ముందోళ్ళకి కుదరలేదు. ఇంకా అమ్మ చేస్తావు కొంచెం అంటే సరే చేస్తానని చెప్పి తీసుకొని మనం ఫోన్ చేతికి వస్తే అసలు ఊరుకోం కదండి. ఫోన్ నా చేతికి రాగానే వాసవి క్లబ్ వాళ్ళది సబ్స్క్రైబ్ చేశాను, ఓకే. నెక్స్ట్ మా ఛానల్ కూడా ఉంటుంది కదండి, మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి ఇచ్చాను. ఆల్రెడీ వాళ్ళు తర్వాత అన్నారు, మీ గ్రూప్లో యూట్యూబ్లో పెడతారో కొంచెం అది కూడా సబ్స్క్రైబ్ చేయండి అమ్మా అన్నారు. చేసామండి ఇందాక అని చెప్పి మేము నిజం ఒప్పుకున్నాము, ప్రాబ్లమే లేదు. వాళ్ళు నవ్వి ఊరుకున్నారు. ప్రాబ్లమే లేదు కదండి దీనివల్ల వాళ్ళకి. ఇంకా సరే ఫోన్ చేతికి వచ్చింది కదా అని వెంటనే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసామన్నమాట. బాగుంది, అది కూడా సరదాగా అనిపించింది. ఇదిగోండి ఇంక అందరు చూసారా, అందరూ వచ్చేస్తున్నారు. దాదాపు 10:30, 11 అయిందండి ప్రోగ్రాము స్టార్ట్ అయ్యేటప్పటికి. ఈ లోపల క్వశ్చన్స్ అవన్నీ అడిగారు. ఇదిగోండి ఇంకా ఈవెంట్ జరిగింది. నారాయణ గారు వాళ్ళ మిస్సెస్ ఇంకా కూర్చున్నారనమాట దాని మీద. ఇంకా చక్కగా అందరూ కోలాటం వేస్తూ, చెప్పా కదా ఇందాక గుంటూరు వాళ్ళు చక్కగా ఒకే కలర్ శారీస్ కట్టుకున్నారు. వాళ్ళు ఇంకొంచెం కావాలి మేము కూడా కోలాటం వేస్తాము అని వాళ్ళు కూడా ముందుకొచ్చి వేయించండి, ప్రాబ్లమే లేదు. వీళ్ళే వేయాలనేం లేదు, జస్ట్ సరదాగా అంతే. నేను మాత్రం ఇంకా వీడియో తీస్తూ ఉన్నానన్నమాట. ఇంకా ప్రోగ్రామ్ అంతా అట్లా జరిగింది. వాళ్ళని అట్లా ఇన్వైట్ చేశారనమాట. బాగుంది, చక్కగా ఇలాగ దీపాలు అవన్నీ పెట్టి చక్కగా అటు ఇటు అమ్మాయిలు ఇట్లా తిప్పుతూ, ఆ కోలాటమే కదండి, కోలాటం వెనక వీళ్ళు నించున్నా అనమాట. ఈ అమ్మాయిల బ్యాక్గ్రౌండ్ సాంగ్ వచ్చిందండి, అది బాహుబలిలో సాంగు, బాగుంది. ఆ సాంగ్స్ మళ్ళీ మాకు కాపీరైట్ వస్తుందని అంతా ఎడిట్ చేసేసాము. ఆ సాంగ్స్ అంతా బ్యాక్గ్రౌండ్ అంతా తీసేసామన్నమాట. ఇంక ఇట్లాంటివన్నీ నేను స్టేటస్లో పెట్టానండి. ఆల్రెడీ ఒక 1 minute స్టేటస్లో పెట్టాను, సాంగ్తో పెట్టాను అనమాట. జస్ట్ మన ఫోన్లో స్టేటసే కదా, మనకి కాపీరైట్ అనేది ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంక అందుకని స్టేటస్లో పెడితేనే నాకు చాలామంది రిప్లై ఇచ్చారు. ఎక్కడ ప్రోగ్రాము, ఎక్కడికి వెళ్తున్నారు, మార్నింగే బస్సులో చూపించారు, ఏంటి ప్రోగ్రాము, భలే బాగా చేస్తున్నారే అని చెప్పి పెట్టారు. సస్పెన్స్ ఒక 1 or 2 daysలో నేను వీడియో పెడతాను, అంతా మిస్ అవ్వకుండా చూడండి, ఆ లింక్ పెడతాను మీకంటే. ఓకే అయితే అని చెప్పి వాళ్ళు సాటిస్ఫై అయ్యారన్నమాట నా స్టేటస్ చూసిన వాళ్ళందరూ. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా అండి నేను వీడియో తీసి పెడుతున్నా కదా, చాలామంది పుష్ప మేము బయటికి వెళ్ళకపోయినా కూడా చక్కగా తీసి పెడుతున్నావు, మేము అక్కడ ఉన్నట్టే పెడుతున్నావు, ఎంత చక్కగా క్లారిటీగా చెప్తూ చక్కగా క్లారిటీగా చూపిస్తున్నావు. మేము వెళ్ళకపోయినా సరే తెనాల్లో ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా చక్కగా తీసి పెడుతున్నావు పుష్ప, మేము చూడటమే కాదు మా వాళ్ళందరికీ మేము షేర్ చేస్తున్నాము, చాలా థ్యాంక్స్ పుష్ప, ఓపిక్గా తీసి పెడుతున్నావు అంటున్నారండి. అలా అంటే ఎంత హ్యాపీ వేసిద్దంటే మన కష్టమంతా పోయిద్ది చక్కగా. అసలు ఏదైనా అంతే కదండి, కొంచెం ఒక పొగడత, ఎవరైనా ఒక చిన్న పొగిడితే చాలు
చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు మన హస్బెండ్ కర్రీ బాగుంది అంటే ఎంత సాటిస్ఫాక్షన్. ఆ వంట దగ్గర మనం ఎంత కష్టపడ్డా కూడా ఒక చిన్న పొగిడారనుకోండి చాలా సాటిస్ఫాక్షన్. ఇప్పుడు పిల్లలు పని చేస్తున్నా చేసిన బాగున్నాయి, చక్కగా చేశారు, బాగుంది, బాగా సర్దారు అన్నామనుకోండి, మనం ఆ పిల్లలకి ఇంకా ఇంట్రెస్ట్ కలిగిద్ది. నెక్స్ట్ టైం ఇంకా చేద్దాం, మనం ఇంకా బాగా చేద్దాం, మమ్మీ చక్కగా మనల్ని అప్రిషియేట్ చేసిద్ది అని చెప్పి అలాగా ఉంటుందండి. అలాగా మీకు నచ్చితే, మనసుకి నచ్చితే వాళ్ళని వెంటనే ఒక చిన్న పొగడితే కదండి ఏం పోయింది, మన సొమ్మేం పోదు, మన ఆస్తులు ఏం కరగవు, మన ఎనర్జీ ఏం వేస్ట్ అవ్వదు. ఒక చిన్న పొగడతా బాగుంది అన్నామనుకోండి చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతారు. కొంతమంది మాత్రం అలా పొగడరండి, మనసులోనే పెట్టుకుంటారు. అది పెట్టుకోబాకండి, లావ్ అయిపోతారు మీరు. నేను మాత్రం నా ఎదుటి వాళ్ళు ఏదైనా మంచి పని చేసినా, ఏదైనా మంచి శారీ కట్టుకున్నా, చక్కగా రెడీ అయినా, ఏదైనా ప్రతి మనిషిలో ఒక మెప్పుదల అనేది ఉంటుందండి. అది కనుక మనం మెచ్చుకున్నాం అనుకోండి వాళ్ళు చక్కగా హ్యాపీ ఫీల్ అవుతారు. అలా మీకు ఏదైనా నచ్చితే మనసులో పెట్టుకోబాకండి, వాళ్ళని వెంటనే పొగడండి. మరీ పొగడటం అంటే చాటభారతం కాదు. బాగుంది, ఇప్పుడు మీకు మనసులో తన శారీ నచ్చింది, బాగుంది శారీ, చక్కగా ఉంది, కలర్ఫుల్గా ఉంది అని అన్నారనుకో చాలు, ఏమైంది. నెక్స్ట్ టైం మీరు ఇలా చేశారనుకోండి వాళ్ళు మళ్ళీ మనలో ఉన్న పాజిటివ్ని చూసి వాళ్ళు మెచ్చుకుంటారు. మనము ఏది ఇస్తే తిరిగి వాళ్ళు అదే ఇస్తారు మనకి. మంచిస్తే మంచిస్తారు, చెడిస్తే చెడిస్తారు. అది నేను మాత్రం ఎవరైనా ఎదుటి వాళ్ళు కొంచెం మంచి శారీ కట్టుకున్నా, మంచిగా రెడీ అయినా, చక్కగా ఇల్లు నీట్గా ఉన్నా అంతా నేను చెప్తానండి, బాగుంది, ఇల్లు భలే నీట్గా పెట్టుకున్నారే అని అంటాను. తప్పే ఉంది ఇంట్లో. అదండి ఇంకా నేను బోరు కొట్టిస్తున్నాను. ఇదిగోండి ఇంకా ఇందాక నారాయణ గారు వాళ్ళు ఇన్వైట్ చేయటము అయిపోయింది కదా. నెక్స్ట్ వీళ్ళని ఇన్వైట్ చేశారండి. వీళ్ళు చీఫ్ గెస్ట్స్ అనమాట ఈ ప్రోగ్రామ్కి. వీళ్ళ పేర్లు వచ్చినప్పటికీ ఎరుకుళ్ళ రామకృష్ణ గారు అండ్ వాళ్ళ సతీమణి మమత గారు అనమాట. ఈసారి ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అనండి, ఎంత పెద్ద పోస్టో కదా. వీళ్ళని చీఫ్ గెస్ట్గా ఈ నారాయణ గారు ఇన్వైట్ చేశారు. వీళ్ళు చాలా దూరం నుంచి వచ్చారండి, నాకు నేమ్ ఐడియా లేదు, హైదరాబాదు దాటి అనుకుంటాను, ఏదో ఊరి పేరు చెప్పారు, జస్ట్ అట్లా వింటమే కదా, నాకు ఐడియా లేదు. వీళ్ళు మన గెస్ట్ కదండి. అసలు ఎంత బాగుందంటే వీళ్ళ ఈవెంట్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ కూడా పూలల్లో సంథింగ్ ఆ సాంగ్ పెట్టారండి, పూలల్లో దాగున్న కళ్ళెంతో సంథింగ్ ఐ మూవీలో సాంగ్ అండి, చాలా బాగుంది. అసలు బ్యాక్గ్రౌండ్ సాంగ్కి వీళ్ళ డ్యాన్స్కి ఆ సారు వాళ్ళు అలా పైన కూర్చున్నారు. అసలు ఎంత బాగుందంటే అందరూ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ అబ్బబ్బబ్బబ్బా ఎంత కలగా ఉందంటే ప్రోగ్రాం. అసలు జనాలతో సందడిగా ఉందండి. అసలు ఈ ప్రోగ్రాము మిస్ అయిన వాళ్ళు బ్యాడ్ లక్ అండి, చెప్తున్నా కదా. అసలు ఎంత చక్కగా కూర్చున్నారంటే వాళ్ళు చక్కగా పార్వతీ పరమేశ్వరులాగా చక్కగా పైన కూర్చున్నారు. మంచి ఈవెంట్, అబ్బా ఎంత బాగుందంటే భలే ఉందండి ప్రోగ్రాము. అసలు వీడియోస్ ఇంట్రెస్ట్ ఉండదండి మా వారికి, వీడియోస్ ఫొటోస్ నేను బలవంతం చేయటమేను. అట్లాంటిది అసలు ఆ సాంగుకి వాళ్ళ ఆ పూలు పట్టుకున్న అమ్మాయిల డ్యాన్స్ ఇదంతా మా వారు కూడా వెంటనే షర్ట్ పాకెట్లో ఉన్న ఫోన్ తీసి చక్కగా వీడియో తీశారండి. వీళ్ళు మన చీఫ్ గెస్ట్లు అంటే ఆ మాత్రం మనం ఈ గుంటూరు జిల్లా సత్తా చూపించాలి కదండి. చాలా బాగుంది సార్ వాళ్ళని ఇన్వైట్ చేసే విధానం. ఇదిగోండి మళ్ళీ అదే పాప ఇంకొక డ్యాన్స్ వేసిందండి, పౌర్ణమిలో సాంగ్ ఇట్లా ప్రమిదలై పట్టుకొని చేసి బాగా వేసిందండి. పాప మాత్రం చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అంత చిన్న వయసులో మార్నింగ్ ఎప్పుడో రెడీ అయ్యి ఉంటుంది పాపం. ఆ గెటప్స్, ఆ శారీ, ఆ ముడి, జడ అదంతా చక్కగా రెడీ అయ్యి డ్యాన్స్ చాలా బాగా వేసింది. బాగుంది. చాలా ముందుకు వచ్చి అందరూ వీడియోస్ అది తీసుకున్నారు పాప పాట వేసేటప్పటికి. ఇదిగోండి ఇంకా జ్యోతి ప్రజ్వలనం చేస్తున్నారనమాట. ప్రోగ్రాము స్టార్ట్ అవుతుంది. ఇంకా మన డైమండ్ కేసీజీఎఫ్ పువ్వాడ నాగవెంకట నారాయణ గారు అండ్ వారి సతీమణి శైలజ గారు జ్యోతి ప్రజ్వలనం చేస్తున్నారు. అండ్ మన చీఫ్ గెస్ట్లు కూడా రామకృష్ణ గారు అండ్ మమత గారు, వారి సతీమణి మమత గారు కూడా ఇద్దరు అటు ఇటు ఆ జంట ఈ జంట చక్కగా పట్టుకొని చాలా భక్తి శ్రద్ధలతో జ్యోతి ప్రజ్వలనం చేసి ఇంకా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారండి. వాసవి క్లబ్స్ కార్యక్రమాలంటే ఇలానే చక్కగా చాలా సిస్టమేటిక్గా ఉంటాయి. ఫస్ట్
ఫస్ట్ జ్యోతి ప్రజ్వలనం చేసినప్పుడు అందరినీ నించోమంటారు. చక్కగా నించున్నాక అలా జ్యోతి ప్రజ్వలనం చేసి తర్వాత వాసవి అమ్మవారిది పాట ఉంటుందండి. విశ్వజననీ వాసవి మా హృదయ గీతిని అందుకో ఆ సాంగ్ ఉంటుందండి. ఆ సాంగ్ అందరూ పాడతారనమాట. చాలామంది వాసవి క్లబ్ రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి అసలు ఆ సాంగ్ నోటెడ్ అయిపోయింది. మాకు నోటెడేను, మేము రెగ్యులర్గా వెళ్తుంటాం కాబట్టి. ఇంకా అలా ఆ సాంగ్ అదంతా అయిపోయినాక ఇంకా ఒక నిమిషం అనేది మౌనం పాటిద్దాము అని చెప్పేసి అట్లాగా ఒక నిమిషం అందరూ సైలెంట్గా తలకాయ ఉంచుకొని కళ్ళు మూసుకొని మౌనం పాటిస్తారనమాట. బాగుంటుంది ఇది. చాలా చెప్పా కదా, ప్రతి క్లబ్ మీటింగ్కి సేమ్ ఫస్ట్ ఇలానే చేస్తారు. చక్కగా వాసవి అమ్మవారి ఫోటో పెట్టి చక్కగా జ్యోతి ప్రజ్వలన చేసి అప్పుడు ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తారనమాట. వాళ్ళు అమ్మవారి ఆ గీతం పాడి వాసవి మాతాకి జై వాసవి అని వాళ్ళంటే మనం జై వాసవి అనాలన్నమాట. వాళ్ళు 1 టైం అంటే మనం దాన్ని 2 టైమ్స్ రిపీట్ చేయాలన్నమాట. మళ్ళీ క్లాప్స్ కూడా అండి వెరైటీగా ఉంటాయి. ఈ వాసవి క్లబ్ క్లాప్స్ మామూలుగా క్లాప్స్ కొడతాం కదా, కానీ వాసవి క్లబ్ క్లాప్స్ 1 2 1 2 1 2 3 1 2 1 2 3 అంటే 1 2 అనేటప్పుడు మామూలు క్లాప్స్ 1 క్లాప్ 2 క్లాప్ మళ్ళీ 1 2 3 అన్నప్పుడు స్పీడ్గా వస్తాయి క్లాప్స్. బాగుంటుంది. 1 2 1 2 3 అట్లాగనమాట. అట్లా కూడా క్లాప్స్ వాసవి క్లబ్ వాళ్ళే వెరైటీగా ఉంటాయి. ఇదిగోండి ఇంకా అందరూ నించొని ఆ అమ్మవారి సాంగ్ పాడుతున్నారు. అంతా మీకు వీడియో తీసాను, చూసారు ఎంతమంది వచ్చారో. ఇప్పుడు 11 ఏమైందండి టైము. 12కి అలా చూడాలి, ప్లేసులు లేక నించున్నారు. అంటే అంత బాగా జరిగింది ప్రోగ్రాము. ఇదిగోండి మళ్ళీనేమో ఇట్లాగా రైట్ హ్యాండ్ మన లెఫ్ట్ సైడు గుండెల మీద పెట్టుకొని చెప్పాలండి. వాళ్ళు చెప్తారు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళ తర్వాత మనం చెప్తాము. అది ఏంటంటే వాసవి వాళ్ళు ఎక్కడ సేవకి వెనకాడకుండా సేవా దృక్పథంతో మనం ముందుకు వెళ్ళాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సాయం చేయాలి. వైశాసు అంటేనే ఒక సేవకి ఒక ప్రతీతి అని చెప్పి చాలా బాగుందండి. అవి కూడా మాటలు కూడా చాలా బాగున్నాయి. ఇంక ఇలాగా ప్రతిజ్ఞ చేస్తున్నట్టుగా అండి, అలా ప్రతిజ్ఞ చేసేసి కూర్చోవాలి. నెక్స్ట్ చీఫ్ గెస్ట్ గారు మాత్రం ఒక డైలాగ్ చెప్పారండి, చాలా బాగుంది నాకు అది. ఆయన ఇంకా మాట్లాడుతూ ఫస్ట్ డైలాగ్ చెప్పారు. అది నాకు లైట్గా గుర్తుంది, అది కూడా చెప్తాను. ఇదిగోండి ఇక్కడ వాసవి క్లబ్కి సంబంధించిన సారు ఇలాగా ఫ్లాగ్ పట్టుకొని వస్తారనమాట. ఇట్లాగా పెద్ద ప్రోగ్రామ్ జరిగినప్పుడు స్టార్టింగ్ ఇట్లానే చేస్తారు. ఇంకందరూ ఇంకా ఈ ప్రతిజ్ఞ చేసినాక ఒకసారి ఇలాగా ఫ్లాగ్ పట్టుకొని చూసారా, నడక కూడా చూసారా భలే వెరైటీగా. అంటే ఈ మిలిటరీ వాళ్ళు లాగా నడిచినట్టుగా, స్వాతంత్ర సమరయోధులు నడిచినట్టుగా అట్లాగా అడుగు మీద అడుగు వేయటం అనమాట. బాగుంది. అలా జెండా పట్టుకొని వస్తానమాట. బ్యాక్గ్రౌండ్ సారే జహాసే అచ్చా అనే గీతం పెట్టారండి. అసలు ఆ పాటకే మన ఒళ్ళు పులకరించిద్ది కదా. అసలు అది భక్తి భావంతో నిండిపోయింది. అసలు ఆ పాట పక్కన వస్తుంది, ఎదురుగా సారు ఫ్లాగ్ పట్టుకొని వస్తున్నారు, అందరూ నించొని చూస్తున్నారు. అబ్బా ఎంత బాగుందంటే అసలు మనసుకి అసలు హత్తుకుందనమాట. మన దేశ జెండా, మన గీతం అని చెప్పి అసలు చాలా బాగుంది. ఇదిగోండి అక్కడ మనకి పెద్దవి అటు ఇటు స్క్రీన్స్ ఏర్పాటు చేశారనమాట. వచ్చే ప్రోగ్రామ్ అంతా కూడా మనకి స్క్రీన్ మీద కూడా కనబడుతుంటుంది. అసలు భలే బాగుందండి. అది పెద్ద కళ్యాణ మండపం, దాంట్లో పెద్ద సౌండ్ పెట్టారు. సారే జహాసే అచ్చా అని ఆ పాట వస్తూ సారు ముందు ఫ్లాగ్ పట్టుకొని వచ్చి ఆ ఎదురుగా ఇంకా వాళ్ళకి ఇస్తారండి. ఆ మెయిన్ నారాయణ గారు, రామకృష్ణ గారు వాళ్ళకి అందజేస్తారనమాట. నెక్స్ట్ ఈ పాప వచ్చినప్పటికీ భరతమాతలాగా వేసిందండి పాప. ఈ పాప వచ్చినప్పటికి మా ఫ్రెండ్ వాళ్ళ పాపేను, వీళ్ళది తెనాలేనండి. పాప పేరు బిందు అండి, వాళ్ళ ఇంటి పేరు కోలపూడి బిందు అనమాట. వీళ్ళ మాదరు మన ఈ రాష్ట్ర గవర్నర్ అండి, కోలపూడి కళ్యాణి అని. తిని కూడా అందరికీ చాలామందికి తెలుసు. ఇదిగోండి ఇంకా పాప వస్తుంది. ఇంకా కళ్యాణి మా పిల్లల్ని ఇద్దరిని ఇంకా అటు ఇటు నించోండి రండి అని చెప్పి ఇంకా పిలిచిందనమాట. ఇంకా మా పిల్లలు ఇంకా పక్కన నించున్నారు. బాగుంది. ఇది కూడా ఈ పాప కూడా వస్తూ బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా పెట్టారండి. ఇట్లాగా మన
మన దేశానికి సంబంధించిన పాట చాలా బాగుంది. అది కూడా మన వైశ్య కులదేవత అమ్మవారి పాట పెట్టారండి, విశ్వజనని వాసవి అని. ఆ పాట బ్యాక్గ్రౌండ్ వస్తూ పాప ఇట్లా వాసవి అమ్మవారిలాగా చక్కగా భరతమాతలాగా అలాగా రెడీ అయ్యి వస్తూ చాలా బాగుందండి. ఇట్లాగా కూడా అందరూ ఫోటోలు వీడియోలు అందరూ తీసుకున్నారు, బాగుంది. ఇంకా అటు ఇటు ఈ ప్రెసిడెంట్లు అందరూ చక్కగా వాళ్ళ మెల్లో ఈ ప్రెసిడెంట్ది ఏముంటుందండి అది వేసుకొని అందరూ కోట్ వేసుకొని, లేడీస్ కూడా కోట్ ఉంటుందండి వాళ్ళకి, అదంతా వేసుకొని చక్కగా అటు ఇటు నించున్నారు. ఇంకా ఈ పాప ఇంకా ఆ ఫ్లాగ్ అనేది సార్ వాళ్ళకి అందజేసింది అనమాట. ఇదిగోండి నమస్కారం పెట్టి పువ్వాడ నాగవెంకట నారాయణ గారికి అండ్ శైలజ గారు వాళ్ళిద్దరికి ఈ ఫ్లాగ్ అనేది అందజేసింది అనమాట. అలా ఫ్లాగ్ ఇంకా అలాగ స్టేజ్ మీద అలాగ ఊపేసేసి ఇంకా పక్కన పెట్టేసి ఇంకా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా ఈ వాసవి క్లబ్స్ ఉంటాయి కదండి, ఇంకా వాళ్ళ బ్యానరు ప్రెజెంటేషను వాళ్ళు చక్కగా వెరైటీగా రెడీ అయ్యి ఇంకా ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. ఇదిగోండి వీళ్ళది కూడా మన తెనాలిను, వీళ్ళు కనిపించి హాయ్ చెప్పారు. ఇదిగోండి ప్రెసిడెంట్లు అందరూ ఇలాగా ఫస్ట్ లైన్లో కూర్చున్నారు అనమాట. వీళ్ళందరూ కూడా మన తెనాలి, చాలామంది వచ్చారండి పీపుల్ చుట్టుపక్కల నుంచి. తెనాలి, రేపల్లె, బట్టిప్రోలు, చింతలపూడి అండ్ కొల్లిపర, గుంటూరు, అట్లాగా చుట్టుపక్కల ఊర్లందరూ ప్రెసిడెంట్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చారు. ఇదిగోండి ఇంకా అట్లా కొన్ని ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీకు ఇంకా చెప్తాను, ఎక్కడా స్కిప్ చేయొద్దు. తర్వాత ఉంటుందండి అసలైన ప్రోగ్రామ్స్, ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇదిగోండి ఇంకా లంచ్ టైం అందనమాట, మేము ఇంకా లంచ్ కోపర్ ఇచ్చేసి ఇంకా తీసుకున్నాము. ఇదిగోండి అది హల్వా పెట్టారండి, చక్కగా అన్ని డ్రై ఫ్రూట్స్ అండి, అసలు హల్వా తక్కువ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ, భలే కనబడుతుంది కదా. జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా అన్నీ వేశారు, చూడండి ఎలా కనబడుతుందో. నెక్స్ట్ ఇది ఒక రకం స్వీట్ అండి, 2 లేయర్స్ ఉన్నాయి, బాగుంది అది కూడా. నెక్స్ట్ బజ్జీ పెట్టారండి, పచ్చిమిరపకాయ బజ్జీ. ఆ పచ్చిమిరపకాయలో కూడా చక్కగా శనగపిండి, వాము చక్కగా ఫిల్ చేసి పెట్టారు, బాగుంది. ఇవేమో స్వీట్ కార్న్ రోల్స్ అండి, ఆ పక్కనేమో జామ్ ఇచ్చారనమాట, సాస్ ఇచ్చారు, టమాటా సాసు. నెక్స్ట్ పుల్కా అయిపోయిందండి, ఆయన అప్పుడే గిన్నె తీయబోతున్నారు, నేను జస్ట్ ఒత్తనే తీసానమాట, మా పాప తీసింది. నెక్స్ట్ బిర్యానీ, కూర్మా అండ్ పెరుగు చట్నీ ఇవ్వండి. ఫస్ట్ ఇంకా నేను అంతవరకు పెట్టించుకొచ్చాను. కూర్మా నేను తిన్న కాబట్టి కూర్మా వేయించుకోలేదు. ఇదిగోండి స్వీట్ కూడా బాగుంది, ఐటమ్ అంతా చక్కగా చాలా టేస్ట్గా ఉందండి. 1000 మంది అయినా కూడా ఎక్కడా తోసుకోవటం చెయ్యటం ఏమీ లేదండి, చాలా నీట్గా చాలా చక్కగా జరిగింది. ఎందుకంటే 5 స్టాల్స్ పెట్టారండి, అన్నీ టిఫిన్ సెక్షన్ కానీ మధ్యాహ్నం లంచ్ సెక్షన్ కానీ 4-5 స్టాల్స్ పెట్టేటప్పటికి ఇటు కొంతమంది అటు కొంతమంది అట్లా వెళ్ళారు. అందుకని ఎక్కడా తోసుకోవటం అనేది ఎక్కడా జరగలేదు, చాలా బాగా జరిగింది ప్రోగ్రాం మాత్రం. ఇదిగోండి ఇంకా నెక్స్ట్ రైస్ ఇంకా అవి తీయలేదు, జస్ట్ ఇక్కడ వరకే తీసేసామన్నమాట. ఇంక మా వారు మా పాప వాళ్ళు వెనక వస్తున్నారు, ఇంక ఈ లోపల మేము చేసామన్నమాట. ఇంక మా వారి ఫోన్ వస్తుంటే ఇంకా అవి ఫోన్ మాట్లాడుతున్నారు. ఇదిగోండి ఈ ఐటమ్స్ కూడా తీసినట్టుంది పాప, రైస్ అండ్ పొటాటో 65 అండ్ వంకాయ గుజ్జుకూర. ఏంటి లంచ్ కూడా పెట్టాలనుకుంటున్నారు, అన్నీ పెట్టాలి కదండి. ఇదేమో టమాటా చట్నీ, అది రోటి పచ్చడి చేస్తాం కదా అదండి. ఇదేమో దోసావకాయ అండ్ మామిడికాయ ముక్కల పచ్చడి అండ్ బీరకాయ చట్నీ. కార్తీక మాసంలో నేతి బీరకాయ తినాలి కదండి, అందుకని నేతి బీరకాయ చట్నీ. మొత్తం నేతి బీరకాయ ఉండదులేండి, జస్ట్ ఫార్మాలిటీకి బీరకాయలో కొంచెం నేతి బీరకాయ కలుపుతారు. ఇదిగోండి ఇంక అప్పడాలు, వడియాలు, కరివేపాకు, కారము, మామూలు కారపొడి అవన్నీ పెట్టారు. అదిగోండి అవన్నీ పెట్టారు. ఇంకా కూర్మా వేయించుకోలేదు నేను, ఇంకా జస్ట్ నేను చూసారా వెరైటీగా తింటున్నాను. ఒడియంలో సాస్ ఎవరైనా నంచుకున్నారా, నేను నంచుకుంటా, దట్ ఈజ్ పుష్ప. ఇది కూడా అయిపోయింది, లంచ్ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం సెక్షన్ బ్యానర్ ప్రెజెంటేషన్ ఉంటుందండి. ఇప్పుడు నేను వచ్చేటప్పటికి వాసవి క్లబ్లో నా క్లబ్కి నేను ప్రెసిడెంట్ అనుకోండి, నా క్లబ్కి ఒక పేరు ఉంటుంది, వనితా ప్యారిస్ అట్లాగా. నా క్లబ్బు బ్యానరు ప్రెజెంటేషన్, నా క్లబ్ని ప్రెజెంటేషన్ చేసి ఆ గెస్ట్ల దగ్గరికి తీసుకెళ్తామన్నమాట. ఎంత హైలైట్ చేస్తే అంత పెద్ద గిఫ్ట్ ఇస్తారనమాట. ఇందాక మెమెంటోలు చూశారు కదా, అవన్నీ ఇస్తారు. ఇంకా ఆ బ్యానర్ ప్రెజెంటేషన్ అంతా మధ్యాహ్నం నుంచి జరిగిందండి. ఇంకా ముందు ఇంకా ఉన్నాయండి. మాకేమి ఇచ్చారు గిఫ్ట్, మాకు ఎర్లీగా వెళ్ళినందుకు ఎర్లీ బోర్డ్స్కి ఏమి ఇచ్చారు అండ్ రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చారు, అన్నీ ముందు ఉన్నాయి. ఇప్పుడే చెప్పేస్తే ఎట్లాగండి, ఇప్పుడు
ఇప్పుడు మూవీకి వెళ్తాము, ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంటుంది కదా, అందుకని మధ్యాహ్నం సెక్షన్ ఇంకా బాగుంటుంది. ఇదిగోండి ఈ బ్యానర్ ప్రజెంటేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. ఈ మేడం వాళ్ళది పొన్నూరండి, బాగా పలకరిస్తారు మేడం, నాకు బాగా తెలుసు. వీళ్ళ గ్రూప్ వచ్చేటప్పటికి నేను మీకు వివరం చెప్తానండి, అసలు వాళ్ళ గ్రూప్ ఏంటి A to Z మొత్తం నేను చెప్తాను. మేడం పేరు మద్ది పద్మజ గారండి. అసలు మేడం ఎంత యాక్టివ్గా ఉంటారంటే అసలు అన్ని సేవా కార్యక్రమాల్లో, స్వచ్ఛంద సంస్థల్లో అన్నిట్లో పాల్గొంటారండి. ఇదిగోండి మేడము రైట్ సైడ్ ఉన్నారు కదా, అదిగో మైక్ పట్టుకొని స్పెట్స్ పెట్టుకున్నారు. మేడం చక్క కిరీటం పెట్టుకున్నారు, భలే రెడీ అవుతారండి. మేడం మాత్రం ఎనీ టైము, ఎనీవేర్, ఎనీ సెంటర్ అన్నట్టు ఎప్పుడు చూసినా కూడా మేడం అమ్మవారు కలిసి ఒక క్లబ్ పెట్టారంటండి. శారీస్ కట్టుకొని అసలు మంచి శారీస్ కడతారు, అసలు ఎంత చక్కగా రెడీ అవుతారు. ఇదిగోండి వాళ్ళ బ్యానర్ ప్రెజెంటేషన్ చూసారు, ఎంత బాగా చేశారు. అందరూ కిరీటాలు పెట్టుకొని సరస్వతి అమ్మవారి బ్యానర్ పెట్టి వీళ్ళ గ్రూప్ ఏందో నేను చెప్తానండి. చంద్రమోహన్ గారు అందరూ వాళ్ళ రిలేటివ్స్ ఉంటారంట. వాళ్ళ క్లబ్ పేరు వాసవి వనితా క్లబ్ అండి. బాగుంటుంది కదండి. మద్ది వాళ్ళ ప్రోగ్రామ్స్ కి చక్కచక్కగా కలిసి ఒక ఫంక్షన్ ఇంట్లో ఒక క్లబ్ ఏర్పాటు చేశారన్నమాట. చాలా బాగుంది అనిపించింది. వీళ్ళు మాత్రం వీళ్ళు చాలా వెరైటీగా వీళ్ళ బ్యానర్ ప్రెజెంటేషన్ చేశారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్లబ్ పేరు చాలా ఫేమస్ అండి. అంటే కొంతమంది ఏమో ఒక క్లబ్ ఏమో ప్రెసిడెంట్ గారి పేరు చంద్రమోహన్ గారు, చెట్లని మొక్కల్ని నాటండి వాసవి వనితా క్లబ్ మేడం పేరు. మేడం క్లబ్ మన కాలుష్యాన్ని నివారించండి అని అట్లాగా చిన్న మొక్కలు పట్టుకొని వచ్చారు. అలా వాళ్ళ బ్యానర్ ప్రజెంటేషన్ చేశారు. ఇంకొక క్లబ్ వాళ్ళేమో పూల థీము, ఫ్లవర్స్ థీము అలాగా ఒకళ్ళు ప్రజెంట్ చేశారు. ఇంకొకళ్ళు వచ్చినప్పటికీ అష్టలక్ష్ముల్లాగా ముందుకొచ్చి ఒక్కొక్క స్టెప్ వేయడము, అట్లాగా ఒక క్లబ్ ప్రజెంటేషన్ చేశారు వాళ్ళ బ్యానర్ని. నెక్స్ట్ ఇంకో క్లబ్ వాళ్ళేమో వాసవి అమ్మవారు నించొని ఉన్నట్టు వాళ్ళు గెటప్ అట్లా వేసుకొచ్చారండి. ఒక అమ్మాయి పర్యావరణాన్ని నివారించాలంటే ఏం చేయాలి అని అడగటం, వెంటనే ఈమె వచ్చేటప్పటికి చెట్లని పెంచండి అని అలా చెప్పడం బాగుంది. ఇదిగోండి వీళ్ళ ఫొటోస్. మనకి లెఫ్ట్ సైడ్ కనిపించే వాళ్ళం చీఫ్ గెస్ట్ని ఇన్వైట్ చేశామన్నమాట. రైట్ సైడ్ నారాయణ గారు. అండ్ ఇదిగోండి కూపన్ ఇట్లా ఉంటుందన్నమాట. విందు కూపను, ఆలు సమోసా, లక్కీ డిప్ కూపను, జ్యూస్ కూపను, బ్రేక్ఫాస్ట్. మనకు అక్కడ వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన అంతవరకు చించి చుట్టూరు రౌండ్స్ ఉన్నాయండి, అంతవరకు చించి ఇవ్వడం అనమాట. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ ఉందండి 4:30కి మనందరికీ ఇష్టమైన శారీస్ అండి. శారీస్ కూపన్ అనమాట. అంటే ప్రతి మెంబర్కి వాళ్ళ కూపను అంటే లాస్ట్కి రిటర్న్ గిఫ్ట్ అనమాట. రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు. ఇంకా 5కి అట్లాగా స్టార్ట్ చేశారనమాట. అంటే మధ్యాహ్నం లంచ్ అవ్వగానే ఇస్తే ఇంకా అది తీసుకొని ఇంక వెళ్ళిపోతారని చెప్పేసి చక్కగా 5 వరకు ఊరించి ఇచ్చారనమాట. అమ్మో నేను ఇంక ఎంత తోసుకుంటారనుకున్నా. ఇది కూడా అండి చక్కగా బెంచెస్ వేశారు. చక్కగా ఎదురుగా కూపన్ తీసుకునే వాళ్ళు ఒక 3 మెంబర్స్ ఉన్నారు. అంటే ఎక్కడ ఒక్క శారీ కూడా బయటికి వెళ్ళకుండా చక్కగా చాలా సిస్టమేటిక్గా తెలిసిన వాళ్ళకు 1, 2 ఇవ్వకుండా కూపన్ తీసుకోవటము. ఒక కూపన్ ఒక బ్యాగ్. ఇదిగోండి మాకు వచ్చినప్పటికేసి నేను మా పాపది తీసుకున్నాము. మా వారు ఇంకో పాపది వచ్చినప్పటికేసి అక్కడ జెంట్స్ వైపు అవి తీసుకున్నారండి. జెంట్స్కి ఒక గిఫ్ట్ అనమాట, లేడీస్కి ఒక గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్స్. చూసారు ఎంత మంది లైన్లో ఉన్నారంటే ప్రతి మెంబర్కి ఇస్తారండి రిటర్న్ గిఫ్ట్ అనేది. కార్డు ఉన్న ప్రతి మెంబర్కి ఉంటుంది. అందుకని ఇంకా మేము వెళ్ళి తీసేసుకున్నామన్నమాట. లైన్లో దగ్గర 5 స్టాల్స్ పెట్టారు. ఇవి కూడా చక్కగా మన దగ్గర తీసుకోవటము, లెక్క పెట్టుకోవటం ఎన్ని కూపన్స్ అని చెప్పి. అంటే కొంతమంది ఒక 5, 6 అందరూ వచ్చి లైన్లో నించోలేరు కదండి. 5, 6 కూపన్స్ 5 బ్యాగ్స్ ఇచ్చేసేయటం అట్లాగా. 5 కూపన్స్ 5 బ్యాగ్స్ అట్లాగా. ఇదిగోండి జెంట్స్ లైన్ కూడా వాళ్ళు కూడా లైన్లో నించున్నారు. వాళ్ళు కూడా చక్కగా తోసుకోలేదండి. వాళ్ళకు వచ్చినప్పటికీ సేమ్ అట్లా అనే బ్యాగ్ లోపల హాట్ బాక్స్ అండి.
హాట్ బాక్స్ ఇచ్చారనమాట. అదిగోండి సేమ్ బేబీ శ్రేష్ఠ అని గోల్డ్ షాప్ అండి విజయవాడలో, వాళ్ళు ఆ బ్యాగ్స్ స్పాన్సర్ చేశారు. బ్యాగ్స్ కూడా భలే గట్టిగా ఉన్నాయండి. అసలు చక్కగా జిప్ ఉంది, కొంచెం వానకి తడిసిన బ్యాగ్ తడవదు, చక్కగా చాలా క్వాలిటీగా ఉందండి బ్యాగ్. ఇంకా అది కూడా ఒకసారి వీడియో తీశారనమాట. మీకు ఆ ఫ్లోటింగ్ అనేది అర్థమైద్దని చెప్పి, ఇది ఇంకా స్టార్టింగ్ అండి, ఇంకా తెలియదు, ఇంకా లోపల కూర్చున్న వాళ్ళకి ఇంకా శారీస్ అక్కడ ఇస్తున్నారని. ఇది ఒక హాలు, అది ఒక హాల్లో జరిగిందండి ప్రోగ్రామ్ అంతా. ఒక హాలు, లంచ్ అంతా ఒక పెద్ద బ్యాగ్ ఉందన్నమాట. లంచ్ అంతా ఒక హాలు. ఆ లంచ్ అయిపోయినాక అదంతా క్లీన్ చేసేసి ఇంకా శారీస్ ఇది పెట్టారనమాట. ఇదిగోండి నేను ఇంటికి వచ్చినాక మీకు చూస్తారని చెప్పేసి నేను వీడియో తీశాను. ఇదిగోండి రిటర్న్ గిఫ్ట్ అనమాట. దేవి శ్రేష్ఠ వాళ్ళది గోల్డ్ అండ్ డైమండ్స్ అనమాట. వాళ్ళ షాప్లో అవైలబుల్ వాళ్ళు ఇచ్చారనమాట. ఇంకా ప్రోగ్రామ్ జరిగేటప్పుడు క్వశ్చన్స్ వేశారండి. ప్లస్ మనకు అక్కడ టీవీలో అవి ఏర్పాటు చేశారు కదా స్క్రీన్స్, ఆ స్క్రీన్ మీద ఒక స్టోరీ వచ్చి ఆ స్టోరీకి సంబంధించిన క్వశ్చన్స్ వేశారు. గెలిచిన వాళ్ళకి గోల్డ్ కాయిన్. మాకు ఒక్క నెంబర్తో టీవీ పోయిందండి, లేకపోతే నా అసలు స్టేటస్ దద్దరిల్లిపోయేది. ఒక్క నెంబర్ అండి. 1 minute లోపలికి అడుగుపెట్టినా కూడా మా ముందానికి వచ్చిందండి టీవీ. 32 inchesది. బాగుంది, పర్లేదు. ఎనీవే మనకి రాసి పెట్టుంటే వస్తుంది, లేకపోతే లేదు. ఇదిగోండి రిటర్న్ గిఫ్ట్ శారీ ఇచ్చారు. చాలా బాగుంది శారీ, అంటే సూపర్గా, అంటే పట్టు చీర లెవెల్లో ఇవ్వరు కదండి. ఇప్పుడు వాళ్ళకైనా అసలు మనం ఇచ్చిందే 200. మనకు ఆ లంచ్, ఆ స్నాక్స్, ఆ బ్రేక్ఫాస్ట్, ఆ కాఫీ ఇవే సరిపోయిద్ది. అదిగాక మళ్ళీ మధ్యలో ఈ 9 లోపల వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. అండ్ ప్రతి వాళ్ళకి శారీ ఇచ్చారండి. ఇదిగోండి ఇది పళ్ళు, ఇందాక చూపించిందేమో బ్లౌజు, మన బార్డర్కి వచ్చింది బ్లౌజ్ వచ్చిందండి. బాగుంది శారీ, వాష్బుల్, క్లాత్ కూడా బాగుంది, లేజర్ క్లాత్ అండి. బాగుంది, పర్లా మనం కట్టుకోవచ్చు. బాగోపోతే పక్కన పెట్టుబడి ఉంటుంది అనుకున్నాను, లేదు బాగుంది. డిఫరెంట్గా కూడా ఉంది కదండి కలర్, బ్లాక్ యాష్ కలర్ ఇప్పుడు ట్రెండ్ అండి. బాగుంది, మంచి శారీనే వచ్చింది. ఇందాక లైన్లో నిలిచినప్పుడు నీకేది వచ్చింది అని అన్నీ తీసి చూసుకుంటున్నారు అందరూ. భలే ఉంటుంది కదండి, అది సరదాగా ఉంటుంది. అది ఏదో అది మనకి ఇంకా కట్టుకోపోవడం అనేది సెకండ్ ఆప్షను. ఫస్ట్ మనకి ఏది వచ్చింది అదొక సాటిస్ఫాక్షన్. ఇదిగోండి ఆ శారీ కాకుండా లోపల ఇంకొక కిట్ పెట్టారండి కవర్లో. పసుపు కవర్ ఒకటి, అండ్ విభూది ప్యాకెట్ ఒకటి, పసుపు ప్యాకెట్, విభూది ప్యాకెట్, అండ్ రోజ్ వాటర్ బాటిల్, అండ్ గంధపు డబ్బా అండి. ఈ 4 కలిపి ఒక ప్యాకెట్లో పెట్టారనమాట. ఈ ప్యాకెట్ ఆ శారీ కలిపి బేబీ శ్రేష్ఠ అనే షాపు వాళ్ళ బ్యాగ్లో పెట్టారనమాట. ఇదిగోండి బొలిశెట్టి బాబురావు గారు ఈ ప్యాకెట్ ఇది స్పాన్సర్ అనుకుంటాను. ఆయన ఫోటో ఆయన కూడా వాసవి క్లబ్ వాళ్ళ సంబంధించిన సార్ అనమాట. హై పోస్ట్లో ఉన్నారు సార్ కూడా. ఇదిగోండి ఇవన్నీ కలిపి చక్కగా బ్యాగ్లో పెట్టారు. బాగుంది కదా, అసలు వెళ్ళిన ప్రతి మనిషికి ఇచ్చారు. మీకు ఇంకోటి చూపించిన, ఇంకోటి 9 లోపల వెళ్ళిన వాళ్ళకి ఎర్లీ బర్డ్స్ గిఫ్ట్ అనమాట. తొందరగా వెళ్ళిన వాళ్ళకి మేము వెళ్ళామని చెప్పాం కదా, మేము 4 members కదండి. మా దగ్గర 4 కూపన్స్ ఉన్నాయి కాబట్టి కూపన్ కూడా ఉండాలండి. ఇప్పుడు ఒక 10 మంది వచ్చారు, 5 పేర్లు 5 కూపన్లో ఉన్నాయి కాదు, 10 కూపన్లో ఉండాలి. మన కూపన్ నెంబర్ కూడా రాసుకుంటున్నారు పక్కన. ఇది ఇచ్చారండి 9 లోపల వెళ్ళిన వాళ్ళకి. బాగుంది కదా, సిల్వరు కోటింగ్ వేసి చక్కగా కృష్ణుడిది వచ్చిందండి మాకు ఒకటేమో రాధాకృష్ణుడు వచ్చింది, ఇంకో 2 ఏమో సాయిబాబావి. మొత్తం 4 అండి. 4 members, 4 కూపన్స్, 4 గిఫ్ట్లు వచ్చినాయి అనమాట. మేము 2 years బ్యాక్ వెళ్ళామని చెప్పా కదా, బీ కన్వెన్షన్ హాల్లో 100 rupees టికెట్. దానికి ఒక్క 5 minutes తేడాతో లోపలికి ఎంటర్ అయ్యామండి. 9:05కి వెళ్ళాము, అదే 9కి వెళ్ళిపోయాము. వాళ్ళ దగ్గరికి మధ్యలో ఫోన్లు వచ్చాయో లేకపోతే సంథింగ్ ఏదో లేట్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళేప్పటికి 5 minutes లేట్ అయింది. టైం చూసుకున్నారు, మేడం క్లోజ్ మేడం ఇది ఇంకా ఈ సెక్షన్. 9 లోపల వచ్చిన వాళ్ళకన్నారు, అబ్బా 5 minutes లేట్ అయింది అబ్బా అనుకున్నాము. ఇంకా మా పిల్లలు అన్నారు, మమ్మీ లాస్ట్ టైం కూడా మనం మిస్ అయ్యాము, కొంచెం ఎర్లీగా వెళ్దామన్నారా. ఓకే నో ప్రాబ్లం. వాళ్ళు పాపం పెందలాడి లేసి రెడీ అవుతామంటే మనం ఎందుకు కాదంటాం చెప్పండి. అందుకని చక్కగా టైం పెట్టుకొని చక్కగా అనుకున్న టైం ప్రకారం బయటకు వచ్చి చక్కగా మేము అక్కడికి రాగానే ఆటో దొరకటం, బస్సు దొరకటం, మళ్ళీ గుంటూరులో దిగంగానే ఆటో దొరకటం, మాకు వెంటనే వెళ్ళిపోవటం. అసలు 7:30కి వెళ్ళామండి లోపలికి. అప్పటికే మాది 60వ నెంబరు.
అంటే ఇంకా ఎంతమంది తొందరగా వచ్చారో చూడండి. అందరికీ చాలామంది వచ్చారు, కానీ ఇది తెలియదంట. కొంతమంది అయ్యో మేము ట్రైన్కి వచ్చాము, 8ంటికే వచ్చాము, 7:30కే వచ్చాము, 7ంటికే వచ్చాము, అయ్యో మాకు ఇది తెలియదే అంటే పాంప్లెట్లో ఉంది. అందరూ సరిగ్గా బాగా చదువుతారు, కొంతమంది సరిగ్గా చదవరు కదండి, పాపం చూసుకోలేదంట వాళ్ళు. ఇది తెచ్చుకుంటే ఇవి ఎలా ఇచ్చారు మీకు అని అడిగారు అక్కడ చైర్స్లో కూర్చున్న వాళ్ళు. ఇలాగంటే అరే మనం 7ంటికే వచ్చాం కదే, మనం రాయించుకోలేదని వాళ్ళు అనుకుంటున్నారు. అదేంటంటే పాంప్లెట్ ఎప్పుడైనా ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 1-2 సార్లు చదువుకున్నాం అనుకోండి, మనం ఎక్కడ జరిగింది ప్రోగ్రామ్ బాగా చేశారు అని చెప్పి అడిగారు. కొంతమంది ఏమో అయ్యో గ్రూప్లో మేము ఉన్నాము, చివరి ఆదివారం ఇంత బాగా జరిగింది అనుకోలేదు. నెక్స్ట్ టైం ఇదిగోండి ఈసారి మద్దాలి గిరిధర్ గారండి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరు ఈ వీడియోలో ఉన్నా కూడా ఇదిగో నేను వెళ్ళాను, మా ప్రోగ్రామ్ ఇంత బాగా జరిగింది అని చెప్పి మీ చుట్టాలు మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ రాకపోయినా కూడా ఈ వీడియో అనేది వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియోలో లేని వాళ్ళైనా ఫార్వర్డ్ చేయొచ్చు. అయ్యో ఇంత బాగా జరిగింది మన గుంటూరులో మనకు తెలియదు, ప్రోగ్రామ్ అయిపోయినాక నెక్స్ట్ డే సోమవారం వెళ్ళారండి. ఈ సంవత్సరం కార్తీక మాసంలో మేము ఎక్కడికి వెళ్ళలేదండి. ప్రతి సంవత్సరం చీరాలో బాపట్లో అలాగా స్నానానికి అట్లా సముద్ర స్నానానికి అట్లా వెళ్తాము, కానీ ఈ సంవత్సరం వెళ్ళలేదు. ఇంకా లాస్ట్ ఆదివారం కదా ఈ ప్రోగ్రాం వచ్చిందని చెప్పేసి మేము వెళ్ళామండి. మేము అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది ఈ ప్రోగ్రాం మాత్రం. మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియో మీ వాళ్ళందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మీరు ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.